హైదరాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కోడి పందాలు, పేకాట వ్యవహారం ఘటన మర్చిపోకముందే హైదరాబాద్ నగర శివార్లలో అదే తరహా ఘటన మరొకటి వెలుగు చూసింది. పక్కా సమాచారంతో మేడ్చల్ జిల్లా పూడూరులోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్ పై దాడులు చేసిన పోలీసులు 18 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదుతో పాటుగా భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల విచారణ సాగుతోంది. పూడూరు ఫామ్ హౌస్ కేసుకై సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నటువంటి ఫామ్ హౌస్ మీద మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మనం పూడూరులో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. సంగి శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్గా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్నటువంటి మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఇక్కడ పేకాట ఆడుతున్నటువంటి ఈ యొక్క ఫామ్ హౌస్ మీద రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. 16 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మరొక వైపు 24 లీటర్ల మద్యంతో పాటు ఖరీదైనటువంటి కార్లు 12 వెహికల్స్ను కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా కూడా ఫామ్ హౌస్లో గతంలో కూడా ఇతర కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పుడు ఫోకస్ చేసినటువంటి పోలీసులు తాజాగా ఫామ్ హౌస్లో పేకాట ఆడుతున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని పక్కాగా రైడ్స్ నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ కుక్కల్ని కాపలా పెట్టుకొని మరీ యొక్క పేకాట ఆడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అంతేకాకుండా ఫామ్ హౌస్లలో కూడా ఎవరైనా వ్యక్తులు వచ్చినా లేదంటే గుర్తు తెలియనటువంటి వాహనాలు ఎవరైనా వచ్చినా కూడా కొన్ని సైరన్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులు వచ్చినా లేదంటే ఇతర వాహనాలు ఎవరైనా వచ్చినా కూడా వెంటనే ఆ ఫామ్ హౌస్ల నుంచి తప్పించుకునేందుకు కూడా ఈ విధంగా సైరన్కి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను కూడా ఫామ్ హౌస్లలో పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వీటి మీద ఫోకస్ చేశారు. గతంలో కూడా కోడిపందాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఫామ్ హౌస్లో ఆడినటువంటి ఆ కేసులకు సంబంధించి కూడా చూసాము. అంతేకాకుండా డ్రగ్స్ కావచ్చు, ఇతర కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ఫామ్ హౌస్లు మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు కూడా ఈ యొక్క ఫామ్ హౌస్ మీద దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో కలిసి జ్యోతి టీవీ 9 పూడూరు నుంచి మేడ్చల్ డిస్ట్రిక్ట్.